హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పద్దు బ్యూటిఫుల్ బాల్. ఇవాళ నేను మీకోసం ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే పాత స్టవ్ బర్నర్స్ ఉంటాయి కదా, అవి నిజంగా కొత్త వాటిలో అవుతాయో లేదో ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను 3 విధాలుగా ట్రై చేశాను, మరి రిజల్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను అనమాట. వీడియోలో వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని దానిలో ఆ బర్నర్ అనేది ఉల్టా పెట్టేసి ఇంకా హాట్ వాటర్ పోస్తున్నానండి. ఆ తర్వాత ఇప్పుడు అంటే అది మునిగేంత వరకు మనం వాటర్ పోసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు వెనిగర్ అనేది తీసుకోవాలండి, వైట్ వెనిగర్. ఈ వెనిగర్ మురికి అనేది బాగా పోగొడుతుందని మనకు తెలుసు కదా, ముండి జిడ్డి మురుకులు ఇలాంటివన్నీ వెళ్ళిపోతాయి. ఒక 2 మూతలు పోస్తున్నాను అనమాట, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ మినిమం. ఇంకా ఆ తర్వాత ఈనో ప్యాకెట్ అండి. ఈనో ప్యాకెట్ మనకి మంచిగా వెనిగర్ ఈనో రియాక్షన్ ద్వారా దానికి ఉన్న మురికి జిడ్డు అలాంటివన్నీ వెళ్ళిపోతాయండి. అందుకోసం ఈనో మొత్తం ప్యాకెట్ వేసేసానండి. చూడండి, కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే బబుల్స్ వస్తున్నాయి కదా. ఇంకా ఇది మనం ఓవర్ నైట్ పక్కకు పెట్టుకోవాలండి, లేదంటే ఒక 8 అవర్స్ వరకు, 6 to 8 అవర్స్ వరకు అట్లా పక్కకు పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు సెకండ్ మెథడ్ చూపిస్తున్నాను. అది ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో మళ్ళీ ఆ ఇంకొక బర్నర్ని ఉల్టా పెట్టేసి దాంట్లో కూడా హాట్ వాటర్ వేసుకోవాలండి. హాట్ వాటర్ వేసుకొని ఇంకా ఇప్పుడు దాంట్లోకి ఒక ఫుల్ సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, కొద్దిగా పెద్ద సైజు నిమ్మకాయనే తీసుకున్నాను. దాన్ని మంచిగా పిండేసాను అనమాట, కట్ చేసుకొని. మొత్తం ఫుల్ నిమ్మకాయని పిండేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇప్పుడు దానిలోకి వంట సోడా ఉంటుంది కదండి, అది ఒక 2 టేబుల్ స్పూన్ పైన వేసుకోవాలన్నమాట. ఇది కూడా కొద్దిగానే వేసుకోవాలి. ఈ రెండింటి రియాక్షన్ వల్ల దానికి ఉన్న మురికి మొండి జిడ్డు అలాంటివన్నీ వెళ్ళిపోతాయి. ఇలా అని ట్రై చేశాను అనమాట. ట్రై చేసింటే రిజల్ట్ ఎలా ఉందో ఇప్పుడు మీరే చూడండి. ఇప్పుడు 8 గంటలు, 6 గంటల నుంచి 8 గంటలు అన్నాను కదా, నేనైతే 6 గంటలు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను. 2 ఒకటేసారి చూపిస్తాను అనమాట, చూసేసేయండి. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ చూపిస్తున్నాను, అంటే మనం ఈనో ప్యాకెట్ అలాగే వెనిగర్ వేసాం కదా, అది చూడండి. ఈ విధంగా నానబెట్టేసుకున్న తర్వాత నేను విమ్ సోప్ తీసుకొని స్క్రబ్బర్ తీసుకొని మంచిగా రుద్దాను అనమాట. ఇంకా ఇప్పుడు మనం అదంతా స్పీడ్ మోషన్లో పెట్టానండి. ఇప్పుడు వాష్ చేసి చూపిస్తున్నాను కదా, చూడండి. అయినా ఏం క్లీన్ అవ్వలేదన్నమాట. ఇది క్లీన్ అవ్వలేదు, కానీ కొద్దిగా ఉన్న మురికి అయితే పోయింది, అప్పటికంటే కొద్దిగా పోయింది. ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్లేమ్ కూడా బాగానే వస్తుందండి, మరీ అంత డర్టీగా లేకుండా కొద్దిగా క్లీన్ అయింది అంతే. ఇప్పుడు అది కాలేదనేసి మళ్ళీ కొద్దిగా నిమ్మకాయ ఉప్పు తీసుకొని అయితే క్లీన్ చేస్తున్నాను, ఏమన్నా క్లీన్ అవుతుందేమో అనేసి. అయినా క్లీన్ కాలేదండి, అస్సలు క్లీన్ కావలేదు. అంటే ఎలా ఉన్నది అలానే ఉంది, కాకపోతే దానికి ఫస్ట్ టైం ఉన్నంత బ్లాక్నెస్ లేదు. అలాగని ఫ్లేమ్ అయితే సన్నగా రాకుండా మంచిగా హై ఫ్లేమ్ మంచిగానే వస్తుందన్నమాట, ఫుల్ ఫ్లేమ్ వస్తుంది. సో మిగతా వాళ్ళు పెడుతుంటారు కదండి, మంచిగా కొత్త వాటిలా వస్తాయి అనేసి, అది నిజం కాదని నా ఒపీనియన్. చూడండి, లైవ్లో చూపిస్తున్నాను. అది ఎన్ని విధాలుగా ట్రై చేసినా ఆ కలర్ నుంచి అయితే మారట్లేదు అనమాట. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూపిస్తున్నాను, అంటే మనం నిమ్మకాయ బేకింగ్ సోడా వేసాం కదా, దాన్ని కూడా సేమ్ విమ్ సోప్తో క్లీన్ చేశాను, అయినా పోలేదు దానికి కూడా. ఆ తర్వాత మళ్ళీ ఉప్పు నిమ్మకాయతోనే క్లీన్ చేశాను, అయినా పోలేదు. అయితే ఫ్లేమ్ ఒకటి బాగా వస్తుందండి, కలర్ మాత్రం బ్లాక్లోనే ఉంటుంది. ఆ కలర్ కూడా ఫస్ట్లోనంత బ్లాక్ కాకుండా కొద్దిగా మారింది అంతే. నాకు తెలిసి కొత్తగా ఈ మధ్యన కొనుక్కున్న వాళ్ళవైతేనే ఇట్లా ఉంటాయన్నమాట, ఓల్డ్ స్టవ్స్ రావనుకుంటున్నాను నాకు తెలిసి. చూడండి, ఇప్పుడు ఏమన్నా మానాయా, జస్ట్ ఓన్లీ కొద్దిగా ఉన్న బ్లాక్నెస్, ఫస్ట్లో ఉన్న బ్లాక్నెస్ కంటే కొద్దిగా రంగు మారుతున్నాయి అంతే, అంతకుమించి ఏం లేదు. బట్ ఫ్లేమ్ మాత్రం మంచిగా వస్తుంది, అంటే ఆ హోల్స్ అంతా ఓపెన్ అయిపోయాయి అన్నమాట. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఇది కూడా క్లీన్ అవ్వలేదనేసి ఇంకా లాస్ట్ ట్రిప్గా ఇంకొక మెథడ్ అయితే ట్రై చేశాను అనమాట. అదేంటంటే పీతాంబరి ఉంటుంది కదండి మనకి, ఆ పీతాంబరిది కూడా ట్రై చేశాను నేను. ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా లాస్ట్ ట్రిక్గా ఇది ట్రై చేశాను. పీతాంబరిని తీసుకొని కొద్దిగా పౌడర్ వేసుకొని దాంతో కూడా క్లీన్ చేశాను, అయినా కూడా అవి క్లీన్ అవ్వలేదు. నాకు తెలిసి కొత్త వాటిల్లో, అంటే కొత్తగా తీసుకున్న స్టవ్స్ అయితేనే ఇలా కొత్త వాటిలో క్లీన్ అవుతాయి అనుకుంటా. పాత వాటివి అయితే క్లీన్ కావు, కానీ ఫ్లేమ్ అయితే మంచిగానే వస్తుంది. సో ఇంకా నాకు తెలిసి ఇలా నేను ట్రై చేసినా కూడా వెళ్ళలేదు. మరి మీరు ఎలా బర్నర్స్ని క్లీన్ చేసుకుంటారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ని విధాలుగా ట్రై చేసినా కూడా అవి అయితే కలర్ రాలేదు, కానీ మంచిగానే ఫ్లేమ్ వస్తుంది, అలాగే ఆ హోల్స్ అనేవి ఓపెన్ అయ్యానమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అన్ని లైవ్లోనే చూపించాను కదా, మీరు ఎలా ట్రై చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్